హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏపీ రెరా, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏజెంట్ ఐడి నెంబర్ A090322000154 అండి. సో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్న ప్రాజెక్టు మనకి డైరెక్ట్గా ఆనందపురం అండి. ఇది మనకి భీమిలి క్రాస్ రోడ్స్ దాటినట్టునే ఈ పక్కనే ఆనందపురం అండి. ఆనందపురంకి జస్ట్ ఒక 200 మీటర్స్ ముందు హైవే ఫేసింగ్ అండి ఇది. సో హైవే ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్స్ విల్లాస్ కలిపి కడుతున్నారండి అభిలాష్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. చూడండి, ఇక్కడ మొత్తం డేటా ఇచ్చారు. 40 ట్రిప్లెక్స్ విల్లాస్, 264 ప్రీమియం అపార్ట్మెంట్స్, 2 బ్లాక్స్, G+5 ఫ్లోర్స్ అండి. మనకి పెద్ద క్లబ్ హౌస్ సో అంతా కడుతున్నారు. సో 30+ ప్రీమియం ఎమ్యూనిటీస్. అభిలాష కన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి సిన్స్ 38 ఇయర్స్ నుంచి ఉందండి. మనకి బీచ్ రోడ్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయండి వాళ్ళకి. సో వీళ్ళు ఆల్రెడీ మనకి బోయిపాలెం కానీ మధురవాడ కానీ సో మనకి ఎక్కడ సిటీలో ఎక్కడ చూసుకున్న అభిలాష్ పేరు అనేది ఉంటుందండి. సో మీకు ఆల్రెడీ చాలామందికి అభిలాష్ కన్స్ట్రక్షన్స్ తెలిసి ఉంటుంది. వీళ్ళంతా ఎక్కువ దూరం కాకుండా హైవే ఫేసింగ్ అదేనండి. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇది మనకి డైరెక్ట్ హైవే ఫేసింగ్ మనకి ఎక్సా ప్రైడ్ అని చెప్పి ఇక్కడ సిగ్నేచర్ విల్లాస్ అండి, అలాగే అపార్ట్మెంట్స్ కూడా. సో మనకి 38 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభిలాష్ కన్స్ట్రక్షన్స్ అండి. సో మనకి వీళ్ళు ఇక్కడ హైవే ఫేసింగ్ మనకి విల్లాస్ అలాగే అపార్ట్మెంట్లు స్టార్ట్ చేశారండి. మనకి ఒక 180-200 స్క్వేర్ యార్డ్స్లో ప్రజెంట్ బడ్జెట్ 2 CR అలా చెప్తున్నారు విల్లాస్. సో ఇది హైవే కానుకొనే మనకి విల్లాస్ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మనకి ఆల్రెడీ విల్లాస్ ప్రాజెక్టులు మనకి ఎక్స్ప్లెయిన్ చేసామండి. మనకి పెందుర్తి సైడు జన చైతన్య లేఅవుట్లో విల్లాస్ ఉన్నాయండి. అలాగే అటువైపు లక్ష్మీపురం అని చెప్పి అటువైపు విల్లాస్ ఉన్నాయి. పెందుర్తి సైడు వేపగుంటలో విల్లాస్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ లాన్సమ్ వాళ్ళది కొత్తగా కడుతున్నారండి 14 ఎకరాల్లో గంభీరం. సో దానికి దగ్గరలో ఇది కూడా. అలాగే మనకి అంతకుముందు చేపలపాడులో బ్లూ మెరూన్ అని చెప్పి విల్లాస్ ఉన్నాయండి. అలాగే మనకి రాజుల తాళ్ళ వలసలో లుంబిని ఎన్క్లేవ్ లేఅవుట్లో హార్మోని లేఅవుట్లో విల్లాస్ కడుతున్నారు సుబ్బారెడ్డి గారు అని ఒక అతను బిల్డరు. సో మనకి ఇంకా విల్లాస్ ప్రాజెక్టు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వస్తుంది అండి. సో మనకి ఇప్పుడు మీరు ఏంటంటే సో ఈ ప్రాజెక్ట్ అంతా మీకు చూపిస్తానండి. సో మనం ఆల్రెడీ అన్ని కంపెనీలు ఛానల్ పార్ట్నర్ కాబట్టి మనకి లాన్సమ్ కానీ ఈ అభిలాష్ కన్స్ట్రక్షన్స్ కానీ అలాగే రాజుల తాలూకు సుబ్బారెడ్డి కానీ బ్లూ మెరూన్ కానీ సో మనం అన్ని ప్రాజెక్టులు మనం డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటాం. కస్టమర్కి ఏది నచ్చితే మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం చూపిస్తామండి. ఏదర్ ఓపెన్ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇండివిజువల్ హౌస్ విల్లాస్ అన్నీ. సో మనకి ఇది ఇలా రోడ్డు ఇచ్చారండి, హైవే పక్క నుంచి ప్యారలల్గా రోడ్డు ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఆ పక్కన కనిపిస్తుంది సత్యకళ్యాణ్ అపార్ట్మెంట్ అండి. సో ఈ లేఅవుట్ అంతా మీకు మామూలుగా నేను చూపిస్తాను. సో మొత్తం ఫ్లాగ్స్ చూడండి. మన లక్షవారం నాడు ఈరోజు మంత్ ఎండింగ్ ఆగస్ట్ 31. సో లక్షవారం అంటే మనకి 27th 28th అనుకుంటా. సో ఆ రోజు మనకి ఇది భూమి పూజ చేశారండి. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షనేనండి, కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఇది తక్కువ విల్లాసేనండి, 40 విల్లాస్ కాబట్టి ఎవరైతే వీళ్ళు కన్స్ట్రక్షన్ మీద ఆల్రెడీ ట్రస్ట్ పెట్టుకొని బోల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఖచ్చితంగా ఫినిష్ చేస్తారనే నమ్మకం ఆల్రెడీ చాలామందికి తెలుసు. మనకు కనిపిస్తున్న ఫ్లాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయండి అక్కడ వరకు మనది ఇదంతా సైట్ అండి. సో మనకి ఇదేంటంటే ఆనందపురం అనేది చాలా క్రూషియల్ పాయింట్ అండి, చాలా సెంట్రల్ పాయింట్ అటుపక్క వైజాగ్ కానీ విజయనగరం శ్రీకాకుళంకి. సో ఇక్కడ ఆనందపురం పాయింట్ మనం తీసుకుంటే ఆనందపురం నుంచి బ్యాక్ సైడ్ సిటీ 20 km అండి. సో ఆనందపురం నుంచి పెందుర్తి ఒక 25 అండి. ఆనందపురం నుంచి అనకాపల్లి ఒక 50 km అండి. అలాగే ఆనందపురం నుంచి తగరపోస జస్ట్ 8 km అండి. ఆనందపురం నుంచి శ్రీకాకుళం ఒక 70 km వస్తుందండి. ఆనందపురం నుంచి ఎయిర్పోర్టు జస్ట్ ఒక 18 కిలోమీటర్లు వస్తుందండి.
సో ఆనందపురం నుంచి మనకి విజయనగరం ఒక 45 km వస్తుందండి. 45 కాదండి, సారీ. సో ఆనందపురం నుంచి తగరపాలెం 8, అక్కడి నుంచి రఘుగలి 3 11, అక్కడి నుంచి 15 11 15. సో మనకి ఒక 26 kmలోనే విజయనగరం అండి. సో వైజాగ్కి విజయనగరంకి చాలా సెంటర్లో ఉన్నట్లండి. సో మనకు ఒక 26 kmలోనే మనకి ప్రాజెక్ట్ ఉందంటే విజయనగరంకి వైజాగ్కి, అలాగే నేషనల్ హైవే అడ్జసెంట్. సో ఫ్యూచర్లో మనకి రోడ్లు హైవే ఫేసింగ్ లేఅవుట్లు ఎలా ఉంటాయో మీకు తెలుసండి. సో హైవే కానుకొని ఉన్నదంతా. సో ఇది లేఅవుట్ అంతా మీకు చూపిస్తాను, ఈ సరౌండింగ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఫ్యూచర్లో మనకి ఇది ఆల్రెడీ సత్యకళ్యాణి అపార్ట్మెంట్స్, దాని పక్క నుంచి వెళ్తే సిఎంఆర్ లేఅవుట్ అండి. సో ఇది 2 హైవే కనెక్షన్ అండి. ఇది మనకి ఈ నేషనల్ హైవే అండి. సో దీని పక్కనే మనకి పెందుర్తి వెళ్తారు కదండి ఆనందపురం నుంచి. ఇది బ్యాక్ సైడ్ అంతా ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. ఈ కాంపౌండ్ వాళ్ళంతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్క నుంచి మనకి అటువైపు వెళ్తే దుక్కవానిపాలెం టోల్గేటు. సో చుట్టూ హిల్ వ్యూ ఉంటుందండి, చుట్టూ కొండల మధ్యన. సో మనకి ఈ అపార్ట్మెంట్స్ విల్లాస్ హైవే ఫేసింగ్. సో ఆనందపురం విల్లాస్ అనేది చాలా బాగానే ఉంటుందండి. మనకు అటువైపు బోయిపాలెం విల్లాసం అని చెప్పి హైవే నుంచి ఒక 3 km అండి. సో ఇది నేషనల్ హైవే కానుకొని విల్లాస్ ప్రాజెక్టులు మనకి తక్కువ ఉన్నాయండి. సో ల్యాండ్సమ్మాలు కొంచెం లోపలికి ఒక 2 km, ఇది హైవే ఫేసింగ్. అలాగే మనకి రాజుల తాళవలసలో ఒక 1.5 km లోపలికి వెళ్ళాలి. లుంబిని ఎన్క్లేవ్ హార్మోని వీటిలో కడుతున్నారు హాసనీలో. సో లేఅవుట్ అంతా మీకు అలా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది కొంచెం మనకి పాత విల్లాస్ హైవేకి దగ్గరలో ఉండేవి, అంటే మన కంప్లీట్గా విల్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విల్లాస్ చెప్పామంటే రిమైనింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి పనోరమా హిల్స్ ఉంది కదండి. సో పనోరమా హిల్స్లో మనకి శ్రీరామ్ ప్రాపర్టీస్ వాళ్ళది విల్లాస్ ఉన్నాయండి. అది ఇప్పుడు ఇంచుమించు 444 గజాలు 7,75,00,000 అమ్ముతున్నారండి. సో అది కనిపిస్తుందంతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. సో దాని పక్క అది జస్ట్ ఆ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అండి. సో ఎంత దగ్గర మీకు అది ఫ్లవర్ మార్కెట్ పక్కనే ఉంటుంది అది. సో ఇది పక్కనే సిఎంఆర్ గంభీరం హిల్ వ్యూ లేఅవుట్ ఉంది. సో ఈ జెండాలు కనిపిస్తున్నవంతా మన లేఅవుటేనండి. సో చూడండి చాలా పెద్దది ఎక్స్టెంట్, ఇంచుమించు ఒక 4-5 ఎకరాస్ ఉన్నట్లుంది ఇది. సో మనకి అక్కడ శ్రీరామ్ ప్రాపర్టీస్లో ఇంచుమించు మనకి ఇప్పుడు 444 గజాలు 7,75,00,000 అండి. వాళ్ళు స్టార్టింగ్లో ₹1,00,00,000 కూడా అమ్మేవారు. అలాగే మనకి రోప్వే విల్లాస్ ఉన్నాయి, అలాగే ఆల్టీఎస్ విల్లాస్ ఉన్నాయి. అంటే ఐటీ సెజ్ రోడ్లో కొంచెం విల్లాస్ ఎక్కువే కనబడతాయండి. అలాగే మనకి జన చైతన్య లేఅవుట్ పెందుర్తి వేపగుంట ఆ రోడ్లో విల్లాస్ ఎక్కువ ఉంటాయండి. సో మనకి ఇప్పుడిప్పుడే కొంచెం ఈ నేషనల్ హైవే కానుకొని మనకి ప్రజెంట్ ఇక్కడ వరకు ఆల్రెడీ గంభీరంలో ఉన్నాయి. మనకు మధురవాడ వరకు ఉండేవండి అటు నుంచి వస్తే పనోరమా, అలాగే రుషికొండ రూట్లో ఎక్కువ విల్లాస్ ఉన్నాయి సార్. సో అక్కడి నుంచి ఇప్పుడు వస్తే గంభీరం జంక్షన్ ఐఏఎం పక్కనే ల్యాండ్సమ్ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి ఇప్పుడు దొరతోట రోడ్లో కూడా విల్లాస్ కడుతున్నారండి హైవే నుంచి జస్ట్ 2 kmలో. మనకి ఇప్పుడు ఇది హైవే ఫేసింగ్ అభిలాష్ కన్స్ట్రక్షన్స్ అండి. కొంచెం ముందుకెళ్తే మనకి రాజుల తాళవలసలో లెఫ్ట్కి 1.5 kmలో విల్లాస్ ఉన్నాయండి. సో ఇంకా ఫ్యూచర్లో మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి మనకి తగరపాలెం 8 కిలోమీటర్లు, తగరపాలెం నుంచి చాలా తక్కువ కదండి డిస్టెన్స్. భీమిలి బీచ్ రోడ్లో అయితే ఇంకా తక్కువ ఈ రోడ్ నుంచి అయితే. సో ఏదైనా ఒక 15 km లోపే ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్టు. సో మనకి ఫ్యూచర్లో యాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి ఎయిర్పోర్ట్ను బేస్ చేసుకొని. అలాగే ఈ సరౌండింగ్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. సో మనం ఇటువైపు నుంచి చూసుకుంటే మనకు ముందు ఐఏఎం అనేది అది
మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండి. అంతకుముందు క్లాసెస్ ఏఐలో చెప్పేవారు. అది చాలా దగ్గర, దీనికి ఒక 5 kmలో ఉన్నదండి. సో అలాగే మనకి అటు నుంచి వస్తుంటే మనకి పిఎం పాలెంలో మనకి ఇంజనీరింగ్ కాలేజెస్, మనకి సాంకేతిక ఉన్నది. అలాగే కొంచెం ముందుకు వస్తే బాబా కాలేజ్ ఉంటుందండి, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అలాగే కొమ్మాది వస్తే చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, అటువైపు 3 ఉన్నాయండి. సో ఇక్కడ ఆనందపురం నుంచి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 km వెళ్తే ఏక్యూజే ఉంటుందండి. అలాగే ఆలమీర్ ఉంటుందండి. 2 పక్కనే మనకి వీతం అని చెప్పి విశ్వనాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, అది దాని పక్కన ఉంటుందండి ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. సో అలాగే కొంచెం ముందుకు వస్తే అవంతి ఇంజనీరింగ్ కాలేజ్, కొంచెం ముందుకు వెళ్తే రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్. అదే మెడికల్ కాలేజ్ అయితే అనిట్స్ మెడికల్ కాలేజ్ ఉందండి. సో ఇక్కడ మనకి కొమ్మాది గాయత్రి విద్యా పరిషత్తు మనకి అది కూడా మెడికల్ కాలేజ్ దగ్గరండి. సో అది ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మనకి మెడికల్ కాలేజెస్. అదే స్కూల్స్ పరంగా చూసుకుంటే దీనికి దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి, వాకబుల్ డిస్టెన్స్. కొంచెం ముందుకు ఒక 2 km వెళ్తే కేకేఆర్ గౌతమ్ అండి. కొంచెం ఇదే రూట్లో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇది బోయిపాల్, ఈ దొరతోట రోడ్లో వెళ్తే ఇంపల్స్ కాలేజ్ ఒకటి ఉందండి. అలాగే ఒకప్పుడు ఏఎంజీ స్కూల్, ఇప్పుడు సిడార్ స్కూల్ అయిపోయిందండి, అది ఉంది. ఇంకా చైతన్య నారాయణ ఉంది. ఇంకొంచెం ముందుకు తాళ్ళవలస వెళ్తే ఇప్పుడు మనకి ఆనందపురంలోనే రవీంద్ర భారతి స్కూల్ ఉందండి. అలాగే కొంచెం ముందుకెళ్తే నారాయణ స్కూల్ ఉందండి. కొంచెం లెఫ్ట్ సైడ్ శశి స్కూల్ ఉందండి. ఇంకొంచెం ముందుకెళ్తే భాష్యం స్కూల్ ఉందండి. కొంచెం రైట్ సైడ్ వస్తే తిరుమల కాలేజ్ అండి. తిరుమల మనకి తాళ్ళవలసలో తిరుమల కాలేజ్, ఆ రూట్లో చైతన్య నారాయణ ఉందండి. అలాగే పెద్దపాలెంలో చైతన్య నారాయణ. సో ఇంకొంచెం మీకు చెప్పాను కదండి, మనకి ఎంవిజిఆర్ అన్నీ కొంచెం ముందుకు ఉన్నాయండి. అంటే ఇదంతా ఆనందపురం మండలం అనేది ఎడ్యుకేషనల్ హబ్ అండి. సో మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తాను, వైజాగ్ ఇప్పుడు ప్రస్తుత విశాఖ జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న మండలాలు 2 ఆనందపురం, పద్మనాభం. సో ఆనందపురంలో మనకు ఆల్రెడీ దీనికి దగ్గరలోనే గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్మెంట్ అయిందండి. సో ఇక్కడ తర్లువాడ అనేది ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు వెళ్తే తర్లువాడ జంక్షన్, అక్కడి నుంచి కొంచెం లోపలికి ఒక 4-5 కిలోమీటర్లోనే మనకి గూగుల్ డేటా సెంటర్. అంటే మన ప్రాజెక్ట్కి 10 కిలోమీటర్లోనే గూగుల్ డేటా సెంటర్ ఉందండి. అలాగే ఇటుపక్క మనకి బోయిపాలెం నుంచి జస్ట్ కాపులొప్పాడ, అంటే అది కూడా పెద్ద డిస్టెన్స్ కాదు, ఒక 10 kmలోనే ఐటీ సెజ్ అంతా ఉందండి. అలాగే రుషికొండ కూడా దీనికి దగ్గర. సో ఇక్కడి నుంచి ఒక 8 km వెళ్తే బీచ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆనందపురం మండలం అలాగే పద్మనాభం మండలం, సో సిటీకి చాలా దగ్గరలో ఉన్న మండలాలు. సో ఫ్యూచర్లో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వస్తాయండి. ఇప్పుడు గూగుల్ వచ్చిందంటే ఏసియాలోనే లార్జెస్ట్ డేటా సెంటర్. సో అలాగే అది ఒకటి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ఆల్రెడీ టీసీఎస్, ఇన్ఫోసిస్, సత్వ, అలాగే మీకు తెలిసిన చాలా కంపెనీలు పాతవి ఉన్నాయండి. అలాగే క్యాప్జెమిని వాడు వస్తున్నాడు, కాగ్నిజెంట్ వాడు ఆల్రెడీ కాపులొప్పాడలు ఇచ్చాడు. ఇక్కడ నుంచి కాపులొప్పాడ జస్ట్ 5 km. సో ఐటీ మన భోగాపురం వరకు ఐటీ హబ్ వస్తుందండి. సో అలాగే మన మెట్రో స్టేషన్ చూసుకుంటే మనకి కొమ్మాది నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది ఫేజ్ 1 అండి. సో కొమ్మాది తర్వాత ఫేజ్ 2 భోగాపురం అండి. సో మన కొమ్మాది తర్వాత వచ్చేటప్పుడు మేజర్ స్టేషన్లో ఆనందపురం, తగరపలస 100% మెట్రో స్టేషన్లు ఉన్నాయండి. అలాగే రాజుల తాళవలస కూడా. సో ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ ఆనందపురం చాలా దగ్గర. ఆల్రెడీ వెజిటేబుల్స్, వైజాగ్ వచ్చిన వెజిటేబుల్స్లో ఎక్కువ శాతం వాట ఆనందపురం మండలం. అలాగే ఫ్లవర్స్ కూడా మీరు ఎవరిని అడిగినా ఫ్లవర్స్ తక్కువ బడ్జెట్కి ఎక్కడ వస్తాయంటే ఆనందపురం మండలం. ఇక్కడ నేల కూడా చాలా సారవంతమైందండి. ఫ్లవర్స్ పండుతాయి, వెజిటేబుల్స్ పండుతాయి, వాటర్ సోర్స్ పక్కనే గోస్తని రివర్ ఉంది. సో అలాగే ఈ పక్కనే మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 kmలో చూస్తే మన గంభీరం రిజర్వాయర్ కూడా ఉందండి. సో మీకు వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదండి. సో ఇవన్నీ ఆలోచించుకొని మీకు చెప్తున్న చాలా ప్రాజెక్ట్స్లో ఇది కూడా విల్లాస్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. అంటే ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కో రిక్వైర్మెంట్ కదండి. సో మీరు కొంచెం లోపలికి తక్కువ బడ్జెట్లో మీ సైడ్ కొత్తవాళ్ళ సైడ్ ఇల్లు అనుకోండి, మీరు అక్కడ ఆ పెందుర్తి రూట్లో తీసుకోండి. మీ సొంత ఊరు అటువైపు అనుకుంటే, ఇక్కడ కొంతమంది నాకు కొంచెం పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి, లోపలికి వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటే, సో ల్యాండ్సమ్ వాళ్ళది పొల్యూషన్ లేకుండా
అదొక ప్రాజెక్ట్ వేసారండి. సో కొంతమంది నాకు అంత లేదు, నాకు హైవేకి అడ్జసెంట్ ఉండాలి, రేపు పొద్దున్నే రీసేల్ కూడా ఎక్కువ అనుకుంటే ఇది అభిలాషలో ఉన్నదండి. లేదు నాది మంచి పాస్ట్ కల్చర్ అనుకుంటే మనకి శ్రీరామ్ ప్రాపర్టీస్ హైవేకి దగ్గర అదొక సెలబ్రిటీ పీపుల్స్ లాంటి వాళ్ళు ఉంటారండి పెద్దగా. సో అలా కాదు, నాకు కొంచెం తక్కువ బడ్జెట్ లోపలికి 1.5 km వెళ్ళా పర్లేదు అనుకున్న వాళ్ళకి మనకి హార్మోని లేఅవుట్, లుంబిని లేఅవుట్లో విల్లాస్ కడుతున్నారండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు విల్లాస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ మీకు చెప్పాను. వేపగుంట సైడ్ ఉన్నాయి, లక్ష్మీపురం ఉన్నాయి, అలాగే సుజాత నగర్లో ఉన్నాయి, చిన్న ముసరివాడలో ఉన్నాయి, ఆ బెల్ట్ జుత్తాడులో ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఇటువైపు మీకు చెప్పింది నేషనల్ హైవే ఫేసింగ్ ఆనుకొని ఈ విల్లాస్ ఉన్నాయండి. సో మీరంతా చూసారు కదండి. ఈ రోడ్డు, ఈ పక్కనే రోడ్డు మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎలాగ కనిపిస్తుంది, దాని తర్వాతే రోడ్డు అండి. సో మీకు హైవే ఆల్రెడీ స్టార్టింగ్ నుంచే చూశాను కాబట్టి సో జస్ట్ ఈ లేఅవుట్ అంతా మరొకసారి దగ్గరలో నుంచి తీసి వీడియో క్లోజ్ చేస్తానండి. సో ఇప్పుడు మన కస్టమర్తో వచ్చామండి. కస్టమర్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం ఇక్కడికి వచ్చేసి వీడియో తీసుకుంటున్నాం. మా పార్ట్నర్ని అక్కడ ఉంచాం. సో మ్యాక్సిమం నేను చెప్పదలుచుకున్న పాయింట్లు అన్నీ చెప్పానండి. ఇంకేమైనా మిస్ అయినా తప్పులు ఉంటే క్షమించండి. సో మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సో మనకి ఎక్కువ ఫీడ్బ్యాక్ ప్రైజ్ చెప్పట్లేదు అంటున్నారు. సో ప్రైజ్ ఎందుకంటే చెప్పట్లేదంటే, నేను మనకి కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్లో ఒక ప్రైజ్ ఉంటుంది, స్లాబ్ అయినప్పుడు ఒకటి ఉంటుంది, ఫైనల్ ఒకటి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనం చెప్తున్నాం ప్రైజెస్ అన్నీ. సో ఇది 2 CR చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. మీ మోడ్ ఆఫ్ పేమెంట్, డ్యూరేషన్ ఆఫ్ టైం బట్టి మీరు ఒక 30% కట్టిస్తే లోన్కి వెళ్ళిపోవచ్చు. ఇది లోన్ కూడా వస్తుంది. సో ఈ జెండాలు ఉన్నంత వరకు మన ప్రాజెక్ట్ అండి. సో ఇప్పుడు ఇదండి మనది ప్రాజెక్టు. ఎక్సా ప్రైడ్ అభిలాష్ కన్స్ట్రక్షన్ హైవే ఫేసింగ్ విల్లాస్ 40 విల్లాలు ట్రిప్లెక్స్, అలాగే 264 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్లో 180 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్, అలాగే 264 ఫ్లాట్స్ కడుతున్నారు. మొత్తం 2 బ్లాక్స్, ఈచ్ బ్లాక్ 5 ఫ్లోర్స్. సో ఇది ఆల్రెడీ మనకి లాస్ట్ మంత్ అనౌన్స్మెంట్ అయ్యిందండి, ఎక్కడ బెస్ట్ వెస్టర్న్ ప్లస్ హోటల్లో. సో మన లక్ష్మీవారం భూమి పూజ అయింది. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, మనకి వైజాగ్ జిల్లా, విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి లేఅవుట్ని కవర్ చేసి మీకు దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మన అన్ని కంపెనీలో ఛానల్ పార్ట్నర్ కాబట్టి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌస్, విల్లాస్, అపార్ట్మెంట్స్, అలాగే కొన్ని రీసేల్, కొన్ని కమర్షియల్. సో మన దగ్గరకు వచ్చినవన్నీ మనం వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తామండి. సో మీకు ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే నేను దానికి సంబంధించినవన్నీ మీకు నేను చూపిస్తానండి, సైట్ విజిట్ అరేంజ్ చేసి. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాంటివి మోర్ వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుందండి, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. సో నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ మనది ఛానల్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఈ వీడియో అంతా కవర్ చేశానండి, మొత్తం కంటెంట్ చెప్తూ. సో ఇక్కడ వినాయక చవితి పక్కన ఉత్సవాలు జరుగుతున్నాయి, నిమజ్జనం, సచ్చికళ్యాణ్ అపార్ట్మెంట్స్, ఆ పక్కనే సిఎంఆర్ గంభీరంలో చాలా ఇల్లులు ఉన్నాయి. అన్నిటికీ చాలా బాగుంటుందండి. సో ఇందులో విల్లాస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.